ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి. తల్లిదండ్రులు లేని పూర్తి వికలాంగ చిన్నారిని స్వయంగా పరామర్శించి ఆమె కుటుంబానికి భరోసా కల్పించారు. రోడ్డుపై ఆటోలో ఉన్న చిన్నారి దగ్గరకు వెళ్లిన రామ్కి ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని తాతయ్య, అమ్మమ్మను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి పూర్తిగా వికలాంగురాలై మంచానికే పరిమితమైందని, నిరంతర వైద్య చికిత్స కోసం భారీగా ఖర్చులు భరిస్తున్నామని, ప్రస్తుతం వికలాంగుల పింఛన్గా నెలకు 6,000 రూపాయలు మాత్రమే అందుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల బాధను చూసి చలించిన భీమర్శెట్టి రామ్కి వెంటనే ఈ విషయాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సంబంధిత అధికారులతో పాటు ఆసుపత్రి వైద్య సిబ్బందితో ఫోన్లో మాట్లాడి చిన్నారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత పరిశీలించి అధిక మొత్తంలో వికలాంగుల పింఛన్ మంజూరయ్యేలా అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భీమర్శెట్టి రామ్కి భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన రామ్కి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తీరును స్థానికులు అభినందించారు. చిన్నారికి మెరుగైన వైద్య చికిత్సతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందాలని వారు ఆకాంక్షించారు.